మై రావణుడు ఏడు కాపిరాగా ఎడలి రావణుడు ఏడు కాపిరాగా పుడమిగాగా చాలా పుడమిగాగా చాలా పుడమేఘమల రాగా ఎడలే మై రావణుడు రావణుడు ఎడలే మై రావణుడు ఎడలే మై రావణుడు ఆటాకమణి ఎడలే మై రావణుడు రావణుడా ఎడలే మై రావణుడు ఎడలే మై రావణుడు ఏడు కాపిరాగా పుడమిగా చాలా పుడమేఘమల నాడు ఎడలే మై రావణుడు ఆలపామునిస్తారు తీరుని చంత నీలాడాడిస్తారు చాలుగనేర్చిన సరిగట్టానెల్లాను నీలాము పగలేదు ఏనాడెదు ఎడలే మై రావణుడు అన్నయ్య తమ చరణారవిందములకి దే సాష్టాంగ దండ ప్రణామములు. అన్నా రావణేంద్ర అన్నయ్య తమ చరణారవిందములకి సాష్టాంగ దండ ప్రణామం. వందనము రాక్షసేన వందనముయో దళితమై భవసాంగ నన్ను పిలిచిన మన్మనెల్ల విలువాలకి ఘన పరాక్రమమున సాంగ రామయేంద్ర అన్నయ్య తమ చరణారవిందములకి సాష్టాంగ దండప్పడం నమస్కరిస్తున్నాను. తమ్ముడు మై రావణ సుఖీహో లెమ్ము తమ్ముడు. ఎన్నాళ్లకు నిన్ను చూచితిని, ఎన్ని దినములకు నిన్ను చూచితిని. ఇదిగో ఈ కనకపీఠంపు పైన కూర్చుండు, ఈ తాంబూలాన్ని స్వీకరించుము. రమ్ము చెలికాడా స్నేహిత మై రావణ, ఈ తాంబూలాన్ని స్వీకరించు. నీ దగ్గరాక నేను ఎదను కూతుచుంటి కదా, నీ ఎల్లవారు మీ వారందరూ క్షేమమేనా మైనావుడు? మీ పట్టణ పుర ప్రజలందరూ కుశలమేనా మిత్రమా? అన్నా మేమందరూ క్షేమమే, మీరు మాత్రము క్షేమమా? అందరూ క్షేమంగా ఉన్నాము మంత్రి. అధికాయ కుంభకర్ణాదులు ఇరుపక్ష నరంతగా దేవాంతగాది యోధులు వీరందరూ క్షేమమా? అందరూ క్షేమం. ఒక్కరోటి అందరూ హాయిగానే ఉన్నారు. అన్నయ్య నా మిత్రుడైనట్టి ఈ విషయుడు క్షేమమా? కుశలము మిత్రమా. అన్నా ఎందుకో జలభాష్పములు రాల్పుతూ వాడిన మోము చేత కిందవై మాట్లాడుతుంది. నీకొచ్చిన బాధ ఏమిటి మిత్రమా? నా బాధ నీకు ఏమని చెప్పుతున్నాయి? నా బాధ నీకు చెప్పాలన్నా ఈ శివాలయము చెంత, ఈ ఈశ్వరుని పాదముల చెంత నేను ఆడిన మాట నేను తప్పను అని ప్రమాణము చేసిన నా బాధ నీతో చెప్తున్నది. అన్నయ్య ఏమి నీ సందేహం? అభయమిమ్మని కొరుతుండువా ఆయన కైకలు? మిత్రమా, అభయమేమో ఇచ్చారు,
అడగవలసిన మాటనే అడుగుతున్నావు. ఏమి రావణయందు నిత్య ధైర్య ఏల దోచుతున్నదో ఏమయ్యా చెప్పు మామని అయిన చేతు నేను గలుగ నీకేల భయమే గగాన వినుమాగా ఇంద్రుని బట్టి బలిమారుతున్నా ఈ 14 లోకములు తల్లకిందులుగా వింటున్నా నా వంటి జగజ్జట్టి ఉండ ఏలకు మోమోటము చేత కిన్నుడవై మాట్లాడుచుంటివి. నీకొచ్చిన బాధ ఏమిటి? నీకు ఘాచన చేసిన దుర్మార్గుడేవో. నీ బాధ ఏమిటో నన్ను విన్నవించు. మిత్రమా, నా బాధ నీకు చెప్పాను. ఈ తాంబూలము తీసుకొని నేను ఆడిన మాట తప్పను అని ఈ శివుని పాదముల చెంత ప్రమాణము చేసిన ఎడల నా బాధ నీతో చెప్తున్నాను. అన్నయ్య ఇంకనూ సందేహపడుతున్నావు. ఇదిగో ఇక్కను తీసుకుని వయ్య. నేను ఆడిన మాట తప్పనని ప్రమాణం చేయవయ్యా. అలాగని ఈ తాంబూలం సాక్ష్యగా, నా నేత్రముల సాక్ష్యగా, ఈ సదాశివుని పాదముల సాక్ష్యగా, నీ సాక్ష్యగా, నా సాక్ష్యగా మమ్మాటికి తప్పను. భవన భవన్కృతములు కృంగినా సరి తెపకు నా ప్రాణమే గట్టిని సరి. నీకిచ్చిన మాట నేను కడలించువా. తమ్ముడు మైరావణ, ఆడిన మాట తప్పవు కదయ్యా. తప్పనన్నా, నీకిచ్చిన మాట నేను మమ్మాటికి తప్ప. ఇంకా ఈ దుర్ఘటమైన విషయము నీకు ఎలా చెప్పునయ్యా, ఎలా చెప్పు. వినుమా సహోత్తమ, మిత్రమా మైరావణ, వినుమా సహోత్తమ, విపరీతమొకటి మునుదండ కోలంజమును పంచవటిని రామలక్ష్మణులను రాజనందనులు భూమి నందనయుని రాముని దేవి హరోహర. ఈ చల్లని శుభ సందర్భంలో మన పెద్దప్పయ్య గారు మనకు ఈ స్టేజీలో ఈ శ్రీరాముల వారి నామాంకితం పైన మనకు 500 16లుగా సత్కరించి బహుకరించినటువంటి ఆ పెద్దప్పయ్య గారి కుటుంబ సభ్యులకు ఆ పరంధాముడు, ఆ శ్రీమన్నారాయణమూర్తి వారికి సదా అనుగ్రహించునని మనం ఈ చల్లని శుభ సందర్భంలో మరీ వారి పేరు చెప్పుకోవాలి. ఇంకా మరో గ్రామంలో కూడా ఇటువంటి మహానుభావులు కళాకారులకు గౌరవించినటువంటి పుణ్యాత్ములు ఆ యొక్క స్వామివారి పేరిటి పైన మనకు ఒక 500 ఇక్కడ స్టేజీలో అప్పగించాడు. ఎవరు? మన పెద్దప్పయ్య గారు. ఆ పరమాత్ముడు వారికి సదా అనుగ్రహించుగా. తమ్ముడు, రాముడు పంచవటిలో పర్ణశాల కట్టుకొని ఉండగా మన శూర్పణఖ పోయి దాని ఆశించుకున్నటువంటి శూర్పణఖకు ముక్కు చెవులు కోసినప్పుడు మన రాజ్యములు ఆ శూర్పణఖ పారి వచ్చి నాకు ఈ సంగతి చెప్పినది. మన శూర్పణఖకు ముక్కు చెవులు కోసినారు మిత్రమా, ముక్కు చెవులు కోశారు. ముక్కు కోసిన కోప మునుబోయ కరుడు రక్కసు బలిమిచే ఆ రాము చేబడగా విను నేను మారీచ ఎంట తొక్కొని కనకాగి సీతను గావించి తీరా ఆ సీతను గావించి తీరా. ఆ సీతను తెచ్చి లంకాపురంలో చెరబెట్టినయ్యా, చెరబెట్టిన. ఇంకెవరున్నారు? ఆ సీతను తెచ్చినది మొదలు వానరుడైన రాముని బంటు హనుమంతుడు. 7 సాగరములు దాటి వచ్చి లంకిని చంపి పురమంతయు శోధించి సీతాదేవితో మాట్లాడి మన రాజ్యమంతయు వెతుకుచి సీతను కనుగొని లంకాదహనం చేసిపోయినాడు. ఇంకా ఎవరు?
ఇంకా నా రాజ్యంలో ఎవరున్నారయ్యా? రాముడు సముద్రం పైన సేతువ కట్టి అతికాయ కుంభకర్ణ నరంతక దేవంతకాది మంత్రులను నా పరివారాన్ని